అలాగనే ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. సూర్యశ్రీ రైస్ మిల్, సాయి భాస్కర్ ఎగ్జిట్, మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్, శ్రీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. హూ ఇస్ ద బాస్? ఎక్స్ఎమ్ఎల్ఏ గారి బ్రదర్స్. శ్రీ వాళ్ళదా ఇది? లోడ్ చేశారు వాళ్ళు 50,000 వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్ 1,500. కలెక్టివ్ గ్రూప్ ఇది, ఒకళ్ళు కాదు. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ? మేము రిపీటెడ్గా రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తున్నప్పుడల్లా మీరు ఎవరు ఏమి చేయకపోతే ఎట్లా? టుడే ఏంటి ఒకసారి ఇది అలవాటు అయినప్పుడు రేపు ఏమొస్తే మనకేం తెలుసు? What do we do? These guys are not making any attempt. We don't know, we are struggling to get into the ship. Whether is it intentional or is it really because of seas? My contention is this. What if there are some explosives? You never know, no? And I'm not seeing any enough push from the port authority side. You guys are taking it very lightly. Huh? You guys are taking it very lightly. Whether they go according to international, I don't care. Ease of business ante smugglers ki ease of smugglers kaadu kada. There is an entire ecosystem supporting smugglers in Kakinada port. That's what my contention is. What do you say? Stern action will be taken on you guys. I won't leave it. I won't leave it. Let's go. నేను అంటుంది ఇదే, దానికి చేయగలిగిన మీరు దాన్ని చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed down to like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. Do you think this is all about public distribution system rice? Do you know how dangerously you guys are operating? అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, పొలిటికల్ బాసెస్ ఎవ్వడేం చేయడు when it comes to national security. No one is above the law, not even your bosses. Who is your CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ అలౌస్ మీ టు బీ హియర్. ఎవర్ సిన్స్ ఐ టుక్ చార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, not even one guy was allowing me to come here. They discouraged me. Please don't, sir. I waited for 6 months. ఒక
తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు ఇది. యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్. స్మగ్లర్ రైస్ తాగుతాడా?